హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవిశ్రీ. ఈరోజైతే ఈ వీడియోలోని రసం పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. రసం పౌడర్ ఎప్పుడు చేసుకునేదే కదా, దీంట్లో కొత్త ఉంది అని రూట్ అయితే మార్చేయకండి. తప్పకుండా అయితే ఇలాగా ఒకసారి ఈ రసం పౌడర్ అయితే చేసి రసం పెట్టి చూడండి. ఆ రసానికి మరింత రుచి అయితే యాడ్ అవుతుంది. దీనికోసం అయితే ఇలా స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకుని ఒక పావు కప్పు దాకా కందిపప్పును వేసుకుని దోరగా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేయించుకోండి. సేమ్ అదే కప్పుతోటి పావు కప్పు దాకా శనగపప్పును కూడా వేసుకుని దాన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా అయితే వేయించుకున్న తర్వాత అరకప్పు దాకా ధనియాలు వేసి వాటిని కూడా ధనియాలు కూడా తొందరగా మాడిపోతాయి కదా, సో దాన్ని కూడా లో ఫ్లేమ్లోనే ఈ అన్ని దినుసుల్ని మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. అప్పుడే రుచి కూడా బాగుంటుంది, మాడిపోకుండా కూడా ఉంటాయి. ఈ ధనియాలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, అదే టేబుల్ స్పూన్తో మిరియాలు కూడా వేసి వాటిని కూడా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుని వేయించేసుకోవడమే. ఏంటంటే ఇవన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, వీటితో చక్కగా మనం చేసుకుంటే ఏంటంటే రుచికి రుచి, హెల్దీ కూడా. మనం బయట ప్యాకెట్స్ అవి రసం పౌడర్లు అవి కొనకుండా ఇలా ఒక అరకప్పు దాకా నేనైతే ఎండుమిర్చిని అయితే వేసుకున్నాను. వాటిని కూడా వేయించుకోవాలి. ఈ దినుసులన్నీ ఇలా వేగుతున్నప్పుడే కమ్మటి వాసన అయితే వస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా ఒక అర టేబుల్ స్పూన్ దాకా నేను మెంతులను కూడా వేసుకుని వాటిని కూడా వేయించుకున్న తర్వాత దీంట్లో నేను రుచికి ఏంటంటే ఒక టీ స్పూన్ దాకా ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని దాల్చిన చెక్కను అయితే వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ఆప్షనలే, కాకపోతే వేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. నచ్చితే కనుక తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే వేసుకోండి. ఇది కూడా వేగిన తర్వాత ముందుగా కడిగి ఆరబెట్టిన కరివేపాకుని అరకప్పు దాకా వేసుకుని దాన్ని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు చక్కగా వేయించేసుకోవడమే. చూసారు కదా, కలర్ఫుల్గా కూడా ఉంది, అలాగే టేస్ట్ కూడా అదిరిపోతుంది. మీరు నచ్చితే కనుక ఈ వీడియో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా తప్పకుండా అయితే షేర్ చేసేయండి. ఇలా వేగిన తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆపేసి దీన్ని వెంటనే మనం వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. దీంట్లోనే ఉంటే ఏంటంటే ఇంకా మాడిపోతాయి. ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకుని చక్కగా మెత్తటి పొడిలాగా చేసేసుకుంటే మనకి రసం పౌడర్ అయితే రెడీ అయిపోతుంది. దీంట్లో నేను పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. కలరు బాగుంటుంది, హెల్త్కి మంచిది కదా పసుపు అనేది. మీరు ఇంక రసంలో వేసుకోకపోయినా పర్వాలేదు. ఇలా రసం పౌడర్ అయితే రెడీ అయింది కదా. కొంతమంది దీంట్లో వెల్లుల్లి కూడా వేసుకుంటారు. ఆ వెల్లుల్లి అవి వేస్తే ఏంటంటే నిల్వ అయితే ఉండదు అన్నమాట. అప్పటికప్పుడు అయితే పర్వాలేదు. కానీ ఇలా ఒక గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుని మనం రసం పెట్టుకున్నప్పుడల్లా రసం పొడి చల్లుకుని తింటే ఉంటుంది. మన రసానికి మరింత రుచి అయితే యాడ్ అవుతుంది. మరి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ రసం పౌడర్ని ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట.